ఈఎల్ఎల్ మీటింగ్ అనేది ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ అన్నమయ్య జిల్లా మీటింగ్లో అన్నమయ్య జిల్లాలో మన మీటింగ్ జరగడం జరిగింది. ఆ రోజులో మన రీజనల్ కోఆర్డినేటర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆ రోజు రావడం జరిగింది. తరువాత మన నియోజకవర్గాల అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ బిఎల్ఎల్ సమావేశాలు జరపడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్సీ గారు రావడం, అదేవిధంగా పెద్దిరెడ్డి మన రీజనల్ కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి అన్న గారు నేను అందరూ కలిసి అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంకా మన రాజంపేట నియోజకవర్గానికి వస్తే ప్రతి మండలంలో కూడా ఇప్పటికి 2-3 సార్లు మనం ఈ మీటింగ్ నిర్వహించాం. ఎందుకంటే దీనికి ఉండే ప్రాముఖ్యత అలాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన పార్టీ అధ్యక్షుడు, ఆయన మీటింగ్ పెట్టి దీని ప్రాముఖ్యత గురించి ఇది చాలా ముఖ్యమైనది, దీని మీద మీరు అన్ని కూడా పూర్తిగా దీని మీద శ్రద్ధ వహించాలి, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా ఉండాలి, ఈ కార్యక్రమాలు చూడండి ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగాయి. ఈ రోజు నిజంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడే ఎస్ఆర్ మొదలైంది. వారికి కూడా అంత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నా వారికి కూడా అంత అవగాహన లేదు. అందువల్లనే ఆ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులే ఓడిపోవడం జరిగింది. ఈ రోజు నిజంగా తమిళనాడులో నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే స్టాలిన్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తీసేయడం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపు ఆయన ఓడిపోయింది 15,000 ఓట్లతో ఓడిపోయాడు. అదేవిధంగా మమతా బెనర్జీ గారు కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో ఒక ఎమ్మెల్యే 1 ఓటుతో గెలిచాడు. ఎందుకంటే ఈ ఓటుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనకు సంప్రదాయబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే ఓట్లను తొలగిస్తారనే అనుమానాలు ఉన్నాయి. మనం సంప్రదాయబద్ధంగా ఉండే మన ఓటింగ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు నిజంగా ఎందుకంటే బిఎల్ఎల్ అంతా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఎమ్యూరేషన్ ఫారాలన్నీ కూడా అందరికి అందాయి. కానీ కూడా మనం రిసిప్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి ఉంటాయి, కోడళ్ళు వచ్చి ఉంటారు, ఆ కోడలికి ఇక్కడ ఓటు ఉండదు. మనం ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ అమ్మ వాళ్ళ ప్రూఫ్స్ లో మనం ఇక్కడ ఓటు ఎక్కించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే విధంగా గవర్నమెంట్ ప్రభుత్వం 13 చెప్పడం జరిగింది. కనీసం ఆ 13లో 3 సబ్మిట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆధార్ కావచ్చు, బర్త్ కావచ్చు, నేటివ్ సర్టిఫికేట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ లో మనం 3 కంపల్సరీగా మనం అన్ని కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కటి కూడా మనం బిఎల్ఓ అంటే ఎవరో కాదు, మన పంచాయతీలో ఉండే వాళ్లే ఉంటారు. ఏదో పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఇంకొకరేమన్నా అసిస్టెంట్ కావచ్చు. ఆ బిఎల్ఓలతో మనం సన్నిహితంగా ఉండి వారితో పాటు పోయి ఆ ఎమ్యూరేషన్ ఫారాలు అన్ని ఇచ్చినప్పుడు మనం పూర్తిగా రసీదు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది 14వ తేదీ వరకు, జూలై 14వ తేదీ వరకు ఇది టైం ఉంది. ఆ 14వ తేదీ తర్వాత మనం ఏం చేసినా మన ఓటు ఎక్కే పరిస్థితి ఉండదు. కావున మీరంతా కూడా గ్రామంలో ఏదో బిఎల్ఏనే కాకుండా మీరుండే గ్రామ పెద్దలు కూడా మీరు నిజంగా ఆ బిఎల్ఓతో కన్సల్ట్ అయి మీరు పూర్తిగా మన ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే విధంగా వాళ్ళు ఏమన్నా దొంగ ఓట్లు ఉంటే తీసేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా సక్రమంగా కేవలం ఈ జూలై 14వ తేదీ వరకే సక్రమంగా మీరంతా నిర్వర్తిస్తారని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మీ మీద ఈ బాధ్యతను పెట్టడం జరిగింది. అదే విధంగా గ్రామంలో ఉండే ముఖ్య నాయకులు బిఎల్ఓతో కలిసి మీరు పోయి చూడాల్సిన బాధ్యత. అదే విధంగా మండలం నుంచి కూడా మండలంలో ఉండే ముఖ్య నాయకులు కూడా అన్ని గ్రామాల్లో కూడా పరిశీలి చేయాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు రాజంపేటలో వార్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ రోజు ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక రెవెన్యూ రిటైర్ ఎంప్లాయీ కావచ్చు, అందరూ కూర్చొని పనిచేస్తున్నారు. తప్పకుండా మీకు ఏమైనా ఇక్కడ వస్తే కదా మీరు అక్కడికి ఫోన్ చేయండి. అక్కడ కూడా ఏం కాకుంటే సెంట్రల్ ఆఫీసులో కూడా ఒక వార్ రూమ్ ఉంది, సెంట్రల్ ఆఫీసు కూడా ఫోన్ చేసి, ఎందుకంటే మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు మన పార్లమెంట్ సభ్యులు రావడం
ఎందుకంటే మనం నిర్వహించిన ఎందుకంటే వచ్చి మళ్ళా కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన సూపర్వైజర్ లో కూడా ఒకసారి ఇంకా మీరు ముందుకు పోతారని అదే కూడా ఆశిస్తూ, అదే విధంగా మన రీజనల్ కోట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అన్ని నియోజకవర్గాలు కూడా తిరగడం జరిగింది పూర్తిగా. ఎందుకంటే దీని మీద ఎందుకు ఇన్నిసార్లు మనం ఈ మండలంలో మనం ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నాం, ప్రతి మండలంలో కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ బిఎల్ఎల్ మీద, ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మన ఆయన అధ్యక్షుడు ఒకటే చెప్పాడు, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం, తప్పకుండా పోటీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా చెప్పాడు, ఎందుకంటే ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం, మీరంతా గట్టిగా పోటీ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు మీ గ్రామాల్లో చూడండి, ఏదైనా 10 ఓట్లు 20 ఓట్లు మనకి పోయినాయంటే ఆ గ్రామంలో మనం సర్పంచ్ గెలిచలేం, ఆ గ్రామంలో ఎంపీటీసీ గెలిచలేం, ఆ మండలాధ్యక్షులు గెలిచలేం, జెడ్పీటీసీ గెలిచలేం. కావున గ్రామాల్లో ప్రతి ఓటును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇకపోతే ఇది చూస్తూ ఇకపోతే డిజిటలైజేషన్ మనం ఐడి కార్డ్, ఎందుకంటే గ్రామంలో ఉండే కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వాలనే ఆలోచనతో మనం అన్ని కూడా చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఫోన్ నెంబర్లు వెరిఫికేషన్ సరిగా జరగడం లేదు, ఎందుకంటే ఫోన్ నెంబర్లు తప్పించారు, అడ్రస్లు తప్పించారు, అందువల్ల కార్డులు రావు. ఇప్పటికైనా అన్ని సరిచేసి, ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్పుకునేదానికి ఐడి కార్డు అది తప్పకుండా మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పాడు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో నేను సరిగా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను, తప్పకుండా రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పరిపాలన కార్యకర్తల ద్వారానే జరుగుతుంది పదే చెప్తున్నాడు ఆయన. కానీ మనం అందరం కూడా ఐడి కార్డు రేపు ఉన్నప్పుడు, మీరైనా ఏదైనా మీ దగ్గర ఐడి కార్డు ఉంటే రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైనా మీ కుటుంబానికి ఇబ్బంది జరిగినా, మీకేమైనా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఏదైనా కూడా మేము ఐడి కార్డు కూడా చూపించి మన పార్టీకి పనిచేశాడు, మంచి కార్యకర్త, ఈయనకి మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నేను కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అతను చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా రాజకీయ పదవులు కావచ్చు, వీళ్ళు పనిచేశారు మన పార్టీకి, ఇదో వీళ్ళ ఐడి కార్డు కూడా వీళ్ళకి ఏమన్నా మనం కల్పించాల్సిన అవసరం ఉంది అని గట్టిగా కొట్లాడే ఉంటుంది, మాకు కూడా అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఐడి కార్డులు కూడా అది కూడా దృష్టి పెట్టండి, ఈ ఓట్లు కూడా పోకుండా చూడండి, ఇవన్నీ కూడా చేసి. ఎందుకంటే మనం ఎస్ఆర్ అనే ఈ ప్రోగ్రామ్ లో ఎప్పుడు సక్సెస్ అవుతామో అప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినట్లే. ఏ పొరపాటు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కష్టం. ఎస్ఆర్ ప్రోగ్రామ్ మనం విజయవంతం చేయాలా, పదే మీరు పదే చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అంటారు, వాళ్ళ నాన్నని అంటారు, వాళ్ళ తాతను ఫ్యాక్షనిస్ట్ అంటారు. అయ్యా, రాయలసీమ ప్రాంతంలో గతంలో ఫ్యాక్షన్లు ఉన్నాయి, లేదని చెప్పడం లే. ఫ్యాక్షన్ అనేది ఎలా జరిగింది? ఒక ఆధిపత్య పోరు ఒక గ్రామాల్లో ఉంటుంది, ఆధిపత్య పోరుతో ఆ రోజు ఫ్యాక్షన్ లో జరిగేది, ఈ రోజు జరిగేది. ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి అన్ని పార్టీల్లో కూడా ఫ్యాక్షనిస్టులు ఉన్నారు. కేవలం రాజశేఖర రెడ్డి రాజారెడ్డిగా అని వాళ్ళను ముద్ర వేయాలని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్ర వేయాలని పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటి ఆలోచన చేయండి, 2004 ముందు ఈ ప్రాంతంలో కడప కర్నూలు కావచ్చు ఫ్యాక్షన్ ఆ రోజుల్లో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004 అయిన తర్వాత ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపాలి. ఎందుకంటే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళు కూడా ఆయన కేవలం చట్టం చూసుకుంటారని వదిలిపెట్టిన మహనీయుడు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, తాగునీరు లేదు, అందువల్లనే యువత ఫ్యాక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఫ్యాక్షన్ రూపుమాపాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నిజంగా ఈ రోజు ఈ ప్రాజెక్టులు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఈ ప్రాంతానికి వచ్చి పూర్తిగా ఫ్యాక్షన్ రూపుమాపింది. కర్నూలు కడప జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో ఆ రోజుల్లో ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపడం జరిగింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని, ఒక చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే
ఎంత దుర్మార్గమైన చర్య. మీరు మాట్లాడిచ్చేది ఎవరి దగ్గర? ఫ్యాక్షనిస్ట్ దగ్గర మాట్లాడిస్తున్నారు. మీరేం సజీవుల దగ్గర మాట్లాడే వాళ్ళ? కేవలం పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్యాక్షన్ ముద్ర వేయలేని పదే పదే మాట్లాడతారు. మాట్లాడితే గొడ్డల పార్టీ అంటారు. ఏ విధంగా ఇది వెన్నుపోటు పార్టీ కాదా? ఇది గొడ్డల పార్టీ అంటారు. ఈ వెన్నుపోటు ఎందుకంటే మీరు మొదలైందే వెన్నుపోటుతో మొదలైన పార్టీ ఇది. మీరేం పార్టీ పెట్టి పార్టీ ప్రారంభించి వచ్చిన పార్టీ కాదు ఇది. తప్పకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఎంతో సమయం పాటిస్తున్నారు. వాళ్ళు చేసే రాజకీయాలు, వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు పెట్టే కేసులు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎన్ని కేసులకైనా మేము భయపడమని ఏ కార్యక్రమం తలపెట్టినా బ్రహ్మాండంగా హాజరవుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు కూడా మీరు ఆలోచన చేయండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చాడు. అయ్యా ఆయన ఇప్పటి వరకు కూడా ఒక ఇల్లు శాంక్షన్ చేశాడా? ఒక్క పెన్షన్ ఇచ్చాడా? ఎక్కడ ఏమి చేసిందిలే. ఏదో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లును ఏదో కొన్ని నువ్వు పూర్తి చేసి గృహప్రవేశాలు చేశావు. ఈ రోజు పెన్షన్ ఆయన ఇచ్చిన పెన్షన్ లో నువ్వు 1వ తేదీపై పెన్షన్లు మీరు ఆర్భాటంగా పంచుతున్నారు. మీరేమైనా ఒక పెన్షన్ ఇప్పటికి ఇచ్చారా? ఒక ఇల్లు శాంక్షన్ చేశారా? ఏ గ్రామంలో అయినా ఎక్కడ చేశారా? అంటే మీరు గుండె మీద చేసుకొని మీరైనా మీ గ్రామంలో చూడండి. ఏదైనా మీ గ్రామంలో ఒక ఇల్లు శాంక్షన్ అయిందా? ఒక్క పెన్షన్ శాంక్షన్ అయిందా? ఇప్పటికి ఏది చేసిన దాఖలాలు లేవు. దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3 సంవత్సరాలు కావస్తా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికైనా మేము ఇది చేస్తాం, మేము చేసింది ఇది చేస్తామని చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని కాదు, ఈ రాష్ట్రంలో ఉండే చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్తను కూడా మీరు టార్గెట్ చేస్తూ వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఏన్ని మీరు టార్గెట్ చేసినా మనోధైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి లేదు. మన పార్లమెంట్ సభ్యుల మీద కావచ్చు, అందరి మీద కూడా కేసులు పెట్టడం అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నిజంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు నిజంగా రాజంపేట అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంటులో ఈ రాష్ట్రంలోనే రాజంపేట పార్లమెంటు బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బలంగా ఉంది. మొన్న ఓడిపోయారు. నిజంగా ఓడిపోయిందంటే కూడా మీరు ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా కోడు నియోజకవర్గంలో 10,000తో ఓడిపోయాం. రాజంపేటలో మనం గెలిచాం. రాయచెట్లో 2,000తో ఓడిపోయారు. పీలేరు 15,000తో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మదనపల్లిలో 2,000తో ఓడిపోయాం. అదేవిధంగా ఈ రాజంపేట నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, నాయకత్వం బలంగా ఉంది. ఇక్కడ ఉండే క్యాడర్ కావచ్చు, పైన నియోజక ఇన్ఛార్జీలు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అందరూ సమన్వయంగా ఈ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజంపేట పార్లమెంట్ ఆదర్శమని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ మీరు ఒకటి ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈ పిఎల్ఎల్ అందరూ కూడా రేపు మీరు ఈ ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బిఎల్ఏ మీద, ప్రతి ఒక్క గ్రామ నాయకుల మీద ఉందని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజు మీది ఎందుకంటే మనం మీటింగ్ ఒకటి కాదు, రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నాం. రెగ్యులర్ గా ప్రతి కార్యకర్త కావచ్చు, మనం కావచ్చు, రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టుకుంటున్నాం, కలుస్తూనే ఉన్నాం. అందరం కూడా ఒకరికొకరికి అండగా ఉన్నాం. రాజంపేట నియోజకవర్గంలో ఏ కార్యకర్త పైన కూడా చిన్న జరిగినా కూడా అందరం సమన్వయంగా ఎదుర్కొనేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజు మీరు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక